దేశవ్యాప్తంగా రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ ఏకఛత్రాధిపత్యంతో దేశాన్ని ఏలిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినప్పటికీ చాలా నేరో విజయం సాధించింది. అయితే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి నితీష్ కుమార్ జేడీయూ మరియు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క సీట్లు అవసరం పడ్డాయి ప్రధానంగా. అయితే ఇక ఈసారి మాత్రం బీజేపీకి అంత ఆషామాషి వ్యవహారంగా మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మెజారిటీ ఒకటి లోక్సభలో లేకపోవడం, దాంతోపాటు ఒక్కొక్క రాష్ట్రంలో చాలా టక్ ఆఫ్ ఫైట్స్ నడుస్తూ ఉండడం, ముఖ్యంగా రాబోయే హర్యానా ఎన్నికలు కూడా చాలా ఛాలెంజింగ్గా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే హర్యానాలో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ నిలుపుకోలేనటువంటి ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తున్నప్పటికీ అక్కడ మాత్రం కాంగ్రెస్ గెలిచేటువంటి వేవ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక బీజేపీకి మరింత కష్టకాలం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మిత్రపక్షాలైనటువంటి నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా నరేంద్ర మోడీ వారిని నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఉదాహరణ ఏమిటంటే నితీష్ కుమార్ పూర్తి ట్రస్టబుల్ పర్సన్ కాదు అనేటువంటి విషయం నరేంద్ర మోడీకి ఆల్రెడీ తెలుసు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే గతంలో రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి ఉంది. అది మనం 2018 తెలంగాణ ఎలక్షన్స్లో చూసాము. ఈ విధంగా చంద్రబాబు నాయుడు పైన నితీష్ కుమార్ పైన పూర్తిగా నమ్మకం లేనటువంటి నరేంద్ర మోడీకి రాబోయే కాలంలో ఒకవేళ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కోల్పోతే గనక కష్టకాలం మొదలైంది అని చెప్పవచ్చు. అయితే బీజేపీ తెలంగాణలో గణనీయమైనటువంటి సీట్లు సాధించింది. ఇక బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ పైన బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. బీజేపీ రోజు రోజుకి తెలంగాణలో పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలంగాణ రాజకీయాలు మాట్లాడుకునే ముందు హర్యానాలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే బీజేపీ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తుందో లేదో అనేటువంటి గ్యారంటీ మాత్రం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ మాత్రం రెట్టించినటువంటి ఉత్సాహంతో ఎలాగైనా తెలంగాణలో కర్ణాటకలో గెలిచిన మాదిరిగానే హర్యానాలో కూడా గెలిచేటువంటి ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తూ ఉంది. అయితే నేను మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. అంటే ఒక రాజకీయ నాయకుడు తనకు సీటు లభించకపోతే అంతగా ఎమోషనల్ అవుతాడా? నిజంగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి మళ్ళీ సీట్ రాకపోతే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే ఏడ్ చేయడం అనేటువంటి సంఘటన చాలా बात बनेगी, चिंता ना करो, जल्दी हमारा लिस्ट में नाम आएगा। मुझे आश्वासन देना पड़ता है हमको कि मैं टिकट की बात बढ़ेगी और उनकी हिम्मत बनानी पड़ती, तो मैं क्या करूं? मैं भी असहाय हूं और जिस तरह का मेरे साथ हो रहा है मुझे इसकी तकलीफ है कि ये किस तरह का काम फैसले हो रहे हैं। బాధగా అనిపిస్తున్నప్పటికీ మీరు కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఒక రాజకీయ నాయకుడి సీట్ రానంత మాత్రాన తను అంతగా ఏడవాలా? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక మనం రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం గవర్నమెంట్లోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తుంది. అందుకని బండి సంజయ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఒక పరిస్థితిని మాత్రం చూస్తూ ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏకకాలంలో ఒక సిస్టమేటిక్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటంటే భారతీయ జనతా పార్టీ అంటుంది బీఆర్ఎస్ ఎప్పటికైనా కాంగ్రెస్లో కలుస్తుంది అని. ఇక కాంగ్రెస్ పార్టీ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా కలిసిపోతుంది అనేటువంటిది. అంటే ఎటు తిరిగి ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ అటు బీజేపీలోనో లేదా కాంగ్రెస్లలో
కలుస్తుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని మాత్రం విస్తృతంగా తీసుకుపోవాలనేటువంటి వ్యూహంతోని కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. అయితే ఎందుకు ఆ వ్యూహం అమలు చేస్తూ ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమిటంటే నెక్స్ట్ టైం మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్ నిలుపుకోవాలి అని. ఎందుకంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు గనక కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవకుండా గవర్నమెంట్ని కోల్పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కష్టకాలం మొదలైనట్టే. అందుకని ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ని మరొకసారి గెలిపించేటువంటి వ్యూహంతోని సిస్టమేటిక్గా కేసీఆర్ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసింది. అయితే బీజేపీ వ్యూహం మరోలా ఉంది. ఏంటంటే ఎక్కడైతే ఒక పార్టీని తగ్గిస్తామో అక్కడ తాము పెరగచ్చు అనేటువంటి వ్యూహం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది గనక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలాగో తగ్గించలేం కాబట్టి గవర్నమెంట్లో లేనటువంటి పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీని గనక తగ్గిస్తే తాము బలపడచ్చు అనేటువంటి వ్యూహంతో బీజేపీ ఉంది. అయితే ఇక్కడ నిజంగా బీజేపీ బలపడుతుందా లేకపోతే బలం ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుందా అంటే గనక మనం కొంచెం గణాంకాలను గమనిస్తే గనక గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ చాలా గణనీయమైనటువంటి సంఖ్యాబలం పెంచుకుంది. అటు ఓటు బ్యాంక్ కావచ్చు, ఇటు సీట్ల పరంగా కావచ్చు. బీజేపీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఒక బలమైనటువంటి ఫోర్స్గా మాత్రం వస్తుంది. అంటే బీఆర్ఎస్ని దాటి బీజేపీ కాంగ్రెస్ని ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే నెంబర్ 1గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అధిగమించి ఆ నెంబర్ 2 పొజిషన్ బీజేపీ వస్తుందా తెలంగాణలో అనేటువంటి విషయంలో ఎటువంటి క్లారిటీ మాత్రం ఇంకా లేదు. ఇక ఎందుకు అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంది, కానీ బీఆర్ఎస్ని తగ్గించేంత బలం మాత్రం ఇంకా బీజేపీకి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ మరీ అంత ఘోరంగా మాత్రం ఓడిపోలేదు. సరే లోక్సభ ఎన్నికలను పక్కన పెడతాం, ఎందుకంటే లోక్సభ ఎన్నికలలో ఒక క్లియర్ ఎజెండా లేదు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ, పైగా గవర్నమెంట్లో లేని పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధాగా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వేస్తే కాంగ్రెస్కి వేశారు, లేకపోతే బీజేపీకి వేశారు. కానీ అది లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికలలో ప్రజల యొక్క ఆలోచన ఒకలా ఉంటుంది, కానీ ప్రాంతీయ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఖచ్చితంగా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో చాలా మంచి నెంబర్ తెచ్చుకుంది. అంటే 39 ఎమ్మెల్యేస్ని గెలవడం అనేటువంటిది అంత ఆషామాషి కాదు. అది కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ బలహీన పడినట్టు మాత్రం కనిపించట్లేదు. పైగా కేసీఆర్ అంటే ఇప్పటికీ కూడా ఒక క్రేజ్. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మొత్తం టీఆర్పీలన్నీ కూడా బద్దలైపోతాయి. అది కేసీఆర్ క్రేజ్. ఇంకొకటి, కేసీఆర్కి బలమైనటువంటి ఫోర్స్గా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వారి యొక్క వ్యూహాలు వారి యొక్క ప్రజాదరణ మామూలు విషయం కాదు. అందుకని ప్రాంతీయ పార్టీలలో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్థాయి మాత్రం తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక విషయం వస్తుంది, ఏంటంటే అసలు బీజేపీ పెరిగింది ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంటే ప్రతిపక్షంలో చాలా బలహీనంగా కనిపించేటువంటి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటి అనేటువంటి అనాలిసిస్ చేస్తే గనక ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థమైనటువంటి అనాలిసిస్ మీకు చెప్తాను. టీఆర్ఎస్ ఉండే యాక్చువల్గా. సో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయిపోయింది, అంటే పేరు మార్చారు. ఓకే, అయితే పేరు మార్చిన తర్వాత ప్రజలలో పూర్తి వ్యతిరేకత అయితే రాలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ ఎప్పటికైనా జాతీయ రాజకీయాలలోకి వెళ్ళిపోతాడు, ఇంకా అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇంకా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వారే ప్రకటించుకున్నారు, ఇక తెలంగాణ అనేటువంటిది బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక జాతీయ రాజకీయాలలోకి మా నాయకుడు వెళ్తాడు, కేసీఆర్ గారు దేశకా నేత అనేటువంటి ప్రొజెక్షన్ అనేటువంటిది దేశవ్యాప్తంగా అడ్వాంటేజ్ అయిందో లేదో కానీ
తెలంగాణలో మాత్రం మైనస్ అందేనే చెప్పాలి. ఇక్కడ తెలంగాణలో ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, ఎన్ని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎన్ని రకాల పథకాలు పెట్టినా కానీ ఇక మొత్తం బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక దేశ్కి నేత కేసీఆర్ అన్నప్పుడు ప్రజలలో ఒక వ్యతిరేకత మాత్రం పుట్టడం స్టార్ట్ అయింది. ఏంటి నిజంగా బంగారు తెలంగాణ అయిపోయిందా? తెలంగాణ కాలేదు కదా, మరి ఎందుకు అంటే అయిపోయింది అనేటువంటి ప్రొజెక్షన్ అనేటువంటిది బీఆర్ఎస్కి మైనస్ అందనే చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ పేగుబంధాన్ని తెంచేసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరునే మార్చేసి భారత్ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు పెట్టేసుకున్నారు. ఇక తెలంగాణతో సంబంధం లేదు అని ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా అటాక్ చేశారో దానికి ఇంకా బలమిస్తూ బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి మాట ఏమిటంటే కేసీఆర్ దేశ్కి నేత అని. అంటే దేశ్కి నేత అంటే తెలంగాణ వదిలి వెళ్ళిపోతాడు, ఇక తెలంగాణలో చేయడానికి ఏమీ లేదా అంటే ఇంకా చాలా పనులు ఉన్నాయనేటువంటి ఆలోచన ప్రజలు చేశారు గనక కాంగ్రెస్కి ఆదరణ పెరిగింది అని నేను అనుకుంటున్నాను. అయితే బీఆర్ఎస్ మాత్రం అంత ఘోరంగా మాత్రం ఓడిపోలేదు. 39 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. దాంతోపాటు కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయినప్పటికీ ఇంకొక చోట మాత్రం భారీ మెజారిటీతో మాత్రం గెలవడం జరిగింది. దాంతోపాటు మరి వచ్చేటువంటి ఎన్నికలలో గనక కేసీఆర్ ఖచ్చితంగా గవర్నమెంట్కి రావాలి అంటే గనక తాను అసెంబ్లీకి వస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుతున్నారు. అయితే చూడాలి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా, వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా అటాక్ చేస్తారో చూడాలి. ఎప్పుడైనా సరే కేసీఆర్ ప్రెస్ మీట్ మాత్రం మామూలుగా రెగ్యులర్గా మాత్రం పెట్టాడు, ఎప్పుడో ఒక్కసారి పెడతాడు. పెట్టినప్పుడు మాత్రం ప్రజలు చాలా ఆసక్తికరంగా చూస్తారు, మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో మళ్ళీ పార్టీని నిలబెట్టి పార్టీని మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకురావడానికి ఎటువంటి వ్యూహాలు చేస్తాడో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ బీజేపీ బలం ఎంత, కాంగ్రెస్ బలం ఎంత, మరియు బీఆర్ఎస్ బలం ఎంత అనేటువంటిది రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తేలిపోనుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.